వేడి వేడి అన్నంలో కాస్తంత కొబ్బరికారం వేసుకుని 2 స్పూన్ల నెయ్యి వడ్డించుకుంటే ఎంత బాగుంటుందో కదా. మా అత్తయ్య గారు కొబ్బరికారం ఎలా చేయాలో చెప్పారు, నేను మీకు చెప్తాను వినండి. ముందుగా 3 ఎండు కొబ్బరి చిప్పలు తీసుకుని వాటిని సన్నని ముక్కలుగా తరుక్కోండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకుని 10 రెమ్మలు ఒలుచుకోండి. కొందరు వాటి పొట్టు ఒలవరు, నేనైతే ఒలుచుకున్నాను. 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 4 కరివేపాకు రెమ్మలు, 2 గుప్పెళ్ళ వేయించిన శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల గొడ్డుగారం, చివరిగా చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొబ్బరి ముక్కలను మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కల్లుప్పును, వేయించిన శనగపప్పును విడివిడిగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జారులో వెల్లుల్లి రేకులు, జీలకర్ర, గొడ్డుకారం కలిపి మిక్సీ వేయండి. కాస్తంత తడిగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు చెంచాతో తిప్పండి. మధ్యలో కరివేపాకు కలుపుతూ పక్కన పెట్టుకున్న మిశ్రమం మొత్తం వేసి పొడి చేసుకోండి. చివరిగా బెల్లం ముక్కను వేసి 2 తిప్పులు తిప్పితే చాలు, యమా రుచిగా ఉండే కొబ్బరి పొడి రెడీ అవుతుంది. పొడిని కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. కావాలనుకున్నప్పుడు వేసుకుని తినొచ్చు.